తప్పు చేస్తే శిక్ష వేసేయడం దేవుడికి సంతోషం కాదండి. తప్పు చేసిన తర్వాత ఒకవేళ నువ్వు తప్పు చేస్తే దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తావు చూసావా, అది దేవునికి ఇష్టమంట. బైబిల్లో ఎక్కడ రాయబడినా ప్రతి మాట కూడా మనకి ఏం నేర్పిస్తుందంటే లోపలున్న అంతర్గత జీవితాన్ని చెక్కే విషయంలో దేవుడు ఇంపార్టెన్స్ తీసుకుంటున్నారని, చర్య తీసుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. దాన్నే ఫోకస్ చేస్తున్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ మనం చూస్తే మంచి విషయాలు మనం చెప్పినప్పుడు అది ఎక్కువ ట్రోలింగ్స్ అవ్వదు. ఎలాంటి కంటెంట్ ఉండాలంటే సమాజానికి, సొసైటీకి నువ్వు ఒక 2 రోజుల్లో ఈ సబ్బు రాసుకుంటే తెల్లగా అయిపోతావని ఎవరైనా పైన ఒక థంబ్నెయిల్ పెట్టారనుకోండి, వెంటనే ప్రెస్ చేసేస్తారు కదా. ఏదైనా ఒక కాస్మెటిక్ గురించి చెప్తున్నారంటే అది మనం ఓపెన్ చేసేస్తాం. ఏదైనా ఒక మొక్క ఆకృతి అందంగా తయారవడానికి ఏవైనా బ్యూటీ క్లినిక్లకి సంబంధించినవంటే వెంటనే ఓపెన్ చేసేస్తాం కదా. ఇదంతా దేన్ని మనం ఫోకస్ చేస్తున్నాం, దేన్ని సొసైటీ ఫోకస్ చేస్తుంది అంటే ఓన్లీ అవుటర్ పర్సనాలిటీ. ఈ అవుటర్ పర్సనాలిటీ మీద ఫోకస్ ఎక్కువైపోయింది కాబట్టి ఇన్నర్ పర్సనాలిటీ ఎలా అయిపోతుందట, భ్రష్టు పట్టుకుపోతుందండి, నల్లగా అయిపోతుంది. దాని మీద ఈ పైపూత అనేది గొప్పగా కనిపించాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ అంతర్ముఖాన్ని ఎవరు చూస్తున్నారు? బాహ్య రూపాన్ని సొసైటీ చూస్తుంది, కానీ అంతర్ముఖాన్ని ఎవరు చూస్తున్నారు? అంతరంగ స్వభావాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ప్రజలందరూ నేను అందంగా ఉన్నాను కదా, ఇది చాలు జీవితానికి అని అనిపిస్తుందేమో ప్రజలకి, కానీ దేవుడు చూసే దృష్టికోణాన్ని నువ్వు సరి చేసుకోకపోతే శిక్ష పాలైపోతావు.